హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. అంటే లాంగ్ వీడియో వచ్చేసి నేను చిన్న మినీ వ్లాగ్లో అయితే తీయడం జరిగింది. ఇదైతే పోలీ పాడ్యమి రోజు నా పూజ విధానం కంప్లీట్ చేసుకుని మాకు పొలంలో పాసలమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. అంటే మా పొలానికి టెంపుల్కి ఎంతో డిస్టెన్స్ ఉండదు. ఆ టెంపుల్కి ఎప్పటి నుంచో వెళ్దాం కార్తీక మాసంలో అని అనుకుంటున్నాం, కానీ ఇంకా అలా అలా అయిపోయింది, వెళ్ళలేదు. సరే లాస్ట్ డే కదా, ఇప్పుడన్నా వెళ్దాం అని చెప్పేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పొలం అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇలా పాసాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను మార్నింగ్ టైంలోనే చలివిడి పెసరపప్పు ప్రసాదం అయితే రెడీ చేసుకుని ఉంచుకుని కొంచెం పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అది పూజా సామాగ్రి అవి కొన్ని ఇంటి దగ్గర నుంచే తీసుకున్నాను. ఇంకా ఎట్లానో పొలం దగ్గరే కదా, కొబ్బరికాయలు అవి తీసుకుని ఇంకా అలాగే పొలం వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అక్కడ ఆగాము. ఇంకా మా అయితే ఇంకా కాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా సరే అని చెప్పేసి నేను కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాను. ఇదైతే చూసారు కదా బల్ల, మాకు ఇంటి దగ్గరే బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది. ఇది వచ్చేటప్పుడు ట్రాక్టర్ మీద, అంటే ఇదివరకే ట్రాక్టర్ మీద వేసుకొచ్చి ఇంకా అలా రెడీ చేసాము. అంటే ఎవరైనా వచ్చినా కూర్చోవడానికి అయితే బాగుంటుంది. మా పొలంలో ప్రజెంట్ అయితే నీడ అనేది ఏమీ లేదు. ఏదన్నా రెడీ చేసుకోవాలంటే పాకలను అట్లా వేస్తే వర్షం వచ్చినప్పుడు కొంచెం తడవకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది. ఇప్పుడైతే వర్షం వచ్చిందంటే ఎక్కడ ఉండాలో కూడా అర్థం కావట్లేదు పొలం వెళ్ళినప్పుడు. ఇంకా మా అయితే ఇంకా కొబ్బరికాయలు తీసుకొచ్చి ఇస్తారు. ఇట్లా ఎలా చేస్తారో తెలియదు, ఇంకా అలా అలవాటు అయిపోతుంది అనుకుంటా. కొబ్బరికాయలు తొక్క తీయడం ఒక్కొక్కరికైతే అది తీసేది లేకుండా కూడా అవ్వదు. మా అయితే చాలా ఈజీగా తీసేస్తారు. మా ఆయనే కాదండి, చాలా మంది తీసేస్తారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇలాగ అగ్రికల్చర్ విషయంలో బాగా అలవాటైన వాళ్ళైతే ఇంకా స్పీడ్గా తీసేస్తారు. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ అసలుకే అవ్వలేదు. ఎందుకు అంటే మొన్న ట్రాక్టర్తో అయితే చాలా వరకు పామాయిల్ తోటలో మందు కొట్టేయడం జరిగింది. బట్ 2-3 మునాలు అయితే ఆగిపోయాయి. అంటే మాకు పామాయిల్ తోటలో చిన్న చెరువు అయితే ఉంది, వాటర్ లేని చెరువు. దాంట్లో వేస్ట్ కాలుపు ఎక్కువ వచ్చేసింది అనమాట. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఒక 5-6 స్ప్రేలు అవుతుంది, ఆ మందు కొట్టేస్తాను, ఆ తర్వాత వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అన్నారు. నా కంగారు ఏంటి అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి, అంటే పోలీ పాడ్యమి రోజు శుక్రవారం వచ్చింది కదా, ఆ రోజు నాకు నిడదవోలులో అమ్మమ్మకి కార్డియాలజిస్ట్ అపాయింట్మెంట్ అయితే ఉంది. అమ్మమ్మని అక్కడికి తీసుకువెళ్ళాలన్నమాట. ఇంకా అవుతుందా లేదా అని చెప్పేసి నాకు కొంచెం కంగారు అనిపించింది. బట్ వర్క్ అయితే తొందరగానే ఫినిష్ అయిపోయింది. ఇంకా వెళ్ళగానే అమ్మమ్మని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయాను. ఇంకా నేను లేట్ చేయకోకుండా మా పాసలమ్మ తల్లి టెంపుల్ అయితే ఎట్లా ఉంటుందో చూపించేస్తాను. ఇది మా పొలం అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతే గట్టిగా ఒక 10 అడుగులు వేస్తాం అంతే. ఇక్కడ ఇవన్నీ కూడా ఖాళీ చేయాలి అనమాట. అంటే ఖాళీ చేయాలంటే ఈ మధ్య కాలంలోనే పొగాకు పండిస్తున్నారు. ఇటు అటు కూడా కొంచెం ఖాళీగా ఉంటాయి అనమాట. అంటే పెద్ద తోట అనేసరికి మా తోట ఒక్కటే ఉంటుంది. రోడ్డుకి అటు ఇటు కూడా ఖాళీ చేలు ఉంటాయి అనమాట. అంటే ఇది పొగాకు వేసే టైం కదా, ఒక్కొక్కళ్ళు అయితే వేరుశనగ వేస్తారు, సంవత్సరానికి 2 పంటలు. బట్ లాస్ట్ టైం కూడా దీంట్లో పొగాకు పండించారు, ఇప్పుడు కూడా పొగాకే వేస్తున్నారు. మేము పామాయిల్ తోట తీసుకున్న కొత్తలో అయితే మిర్చి పండించేవారు, బాగా పేరు అనమాట. ఇటు సైడ్ అంటే పల్లంటి వాళ్ళు ఎక్కువ వేసేవారు. మిర్చి కూడా, అంటే ఎండుమిర్చి కూడా ఇక్కడి నుంచి బాగా వెళ్ళేదనమాట. బాగా పేరు పల్లంటి సైడ్ మిర్చి అనేసరికి బాగా పేరు అయితే ఉండేది. రోడ్ అయితే ఇప్పుడు ఇలా ఉంది, కానీ ఒక్కొక్కసారి అలా అయితే ఉండదు. ఎందుకంటే పక్కనే పెద్ద క్వారీ అయితే ఉంటుంది. డేకి వచ్చి ఒక 10 టైమ్స్ అయినా సరే లారీలు తిరుగుతా తిరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది కదా, అక్కడే చిన్న టెంపుల్ అనమాట. నేను చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ అయితేనే, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మంచిగా. అంటే ఇంకా ఎవ్వరు ఉండరనమాట, తాతయ్య గారు ఒక్కరు ఉంటారు. ఆ టెంపుల్ని ఎప్పుడు చూసుకునేవారు. ఇంకా అక్కడ మనం చక్కగా దర్శనం చేసేసుకుని కొద్దిసేపు కూర్చుంటే మనసైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. వెళ్ళగానే ప్రదక్షిణలు అయితే చేసేసుకుని అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాం. తీసుకొచ్చిన ప్రసాదం కూడా నైవేద్యంగా సమర్పించేశాను. అంటే తాతయ్య గారు ఏం చేస్తారంటే ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారనమాట, ఇలా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి, లేదా మొక్కు చెల్లించుకునే వాళ్ళు సండే ఒకటి, మంగళవారం ఒకటి, శుక్రవారం ఒకటి టెంపుల్‌కి వస్తూ ఉంటారు. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే తీసుకుంటారు ప్రసాదం, లేదా తాతయ్య గారు పంచిపెట్టడం జరుగుతుంది. ఇక్కడ పూల చెట్లు కూడా ఉంటాయన్నమాట. అంటే మనం పట్టుకు వెళ్ళినా, పట్టుకు వెళ్ళకపోయినా సరే అక్కడ పూలు కోసుకొచ్చి మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇప్పుడైతే అమ్మవారిని సింపుల్‌గా చూపిస్తున్నాను కానీ, ఆదివారం టైంలో అయితే ఆవిడకి నల్ల పూసలు, హారం, వంకీలు అన్నీ పెడతారంట. చూడటానికి టెంపుల్ చిన్నగా ఉన్నా సరే 1 ఇయర్‌కి ఒక్కసారి ఇక్కడ అన్న సంతర్పణ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. చుట్టుపక్కల
చాలా రైతులుంటారు కదా! వాళ్ళైతే ఎంతో కొంత అమౌంట్ వేసుకొని చుట్టుపక్కల ఏ ఏ ఊర్లైతే ఉన్నాయో అందరిని పిలిచి మరి అన్న సంతర్పణ అయితే చాలా మంచిగా జరుపుతారు. ఆ డేలో చిన్న పిల్లలతోటి భజనుంటుందనమాట. అది కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! ఎంత ప్రశాంతంగా ఉంటదో. నాకైతే ఇక్కడికొచ్చాను అంటే కొద్దిసేపు అలానే ఉండిపోవాలనిపిస్తది. బట్ నాకైతే వర్క్ ఉంది కదా! ఇంకా మాయ అయితే వెంటనే రిటర్న్ అయితే అయిపోదామని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి కొంచెం డిసప్పాయింట్ అవుతాననమాట. వచ్చాను గానీ కొద్దిసేపు కూడా కూర్చోలేదే అనేసి బాధపడతాను. ఇంకా మందు కొట్టేటప్పుడు వీడియో తీయడం అయితే నాకు జరగలేదు. సో, అందుకని చెప్పేసి నేను వర్క్ అయిపోయిన తర్వాత మా స్ప్రే అయితే చూపిస్తున్నాను. ప్రతిసారి ఇలా మందు కొట్టడానికైతే మాకు మోటార్ స్ప్రే అయితే ఆల్రెడీ ఉంది. బట్ కోకో మొక్కలకైతే లాగేస్తదది మందు. అందుకు కోకో మొక్కలు చనిపోతాయని చెప్పేసి రీసెంట్‌గా అయితే నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి స్ప్రే తీసుకోవడం జరిగింది. దీని పనితీరు అయితే పర్వాలేదు బావుంది. ఇప్పటికొచ్చి 5, 6 టైమ్స్ అయితే యూజ్ చేసాం. సో, ఇదండి ఈరోజు నా వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానెల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.